రాజపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. 2013 తాడిమెట్ల దాడి. ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగింది మీరంటారు, కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. ఆ దాడి తర్వాతనే మావోయిస్టు పార్టీ అని అంటేనే ఒక భయం గులిపే పరిస్థితి అంటే ఆ సమయంలో అయితే కలిగిందంటే అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆపరేషన్ కగారు ముందు దండకార్యం వెలుగుంది, ఆపరేషన్ కగారు తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మా లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో మనం అనుకుంటాం. హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ సూప్ అంతా పటాన్ చేసిన ఎలాంటి కార్యక్రమం? ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసులకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగిందంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడని అయితే చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకి రక్షణ. ప్రస్తుతం మనం కటకం సుదర్శన్ గారి సోపు వెనుకున్న చెరువు ఉంది. ఈ చెరువు జనసేన సర్కారు ప్రారంభించింది. దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇక్కడ నుంచి మంచినీరు సరఫరా చేశామని, దీని కింద చెక్ డ్యామ్స్ కట్టామని జనసేన సర్కార్ సంబంధించిన ప్రెసిడెంట్ కూడా గతంలో మనకి చూశారు. ఈ చెరువు చాలా పెద్దది కట్టింది. ఈ చెరువుతో పాటు ఇక్కడ గతంలో కటకం సుదర్శన్ గారు చనిపోయిన తర్వాత నిర్మించే సోపు కింద పెద్ద మీటింగ్ జరగడం చాలామంది తెలిసిన విషయం. ఇక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా స్థానిక జర్నలిస్టులు వచ్చేవారు. ఆ జర్నలిస్టులో ఎక్కువ శాతం వచ్చి పార్టీతో పాటు పోలీసులకి ప్రజలకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఉన్న వ్యక్తి మణి అని స్థానికులు. చిన్న సంఘటన జరిగిన వెంటనే ఆయనకి ఉత్సాహం ఎక్కువ కాబట్టి ఈ కాలంతో సంబంధం లేకుండా వాగైనా వంకైనా దాటుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయన ఇందుకైతే పనిచేస్తున్న టైంలో పార్టీ ఎలాగుండేది, అటువైపు నష్టాలు ఎలా జరిగేవి, ప్రస్తుతం ఎలా ఉండే విషయాన్ని నమస్కారం. కంగ్రాచులేషన్. పార్టీని దాదాపు చూసుకొచ్చాం 2006 నుండి అప్పుడే జర్నలిజం వచ్చిన తర్వాత ఎలా ఉంది, 2016 వరకు ఎలా ఉంది, 2026 వచ్చేసరికి ఎలా ఉంది. 2006లోనే మావోయిస్టుల ప్రాబల్యం ప్రాంతంలో చాలా అధికంగా ఉండేది. ఎక్కడ చూసినా కానీ నిత్యం కూడా మావోయిస్టుల కదలికలు ఉండేటివి, అలా బ్యానర్స్ ఎక్కువగా పడేటివి. ఈ ప్రాంతానికి మనం వచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎక్కడ కూడా మనం దండకారణ్యాలకు వచ్చే పరిస్థితి లేదు. అది 2016కు వచ్చేసరికి కొంచెం పార్టీ ప్రభావం కొంచెం తీవ్రతరమైంది. అంటే 2010 దాడి, తాడిమెట్ల దాడి, ఈ దాడి తర్వాత కూడా ఈ ప్రాంతంలోని ఇంకా ప్రాబల్యం పెరిగింది. ఆ తర్వాత కొంచెం డౌన్ఫాల్ అవుతూ మావోయిస్టుల కదలికలు కొంతవరకు అయితే తగ్గాయి. ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోనే ఆల్మోస్ట్ చాలా వరకు మావోయిస్టుల ప్రభావం తగ్గింది. ఇక్కడికి మనం వచ్చాము అంటే కూడా ఒకప్పుడు రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్ మీదుగా హ్యాపీగా అయితే రావడం అయితే జరిగింది. అంటే ఆపరేషన్ కగారు అయితే మావోయిస్టు పార్టీ మీద 99% అయితే ప్రభావం అయితే చూపించింది. 2013 తాడిమెట్ల దాడి. ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగింది మీరంటారు, కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. మావోయిస్టు పార్టీలోని ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. అప్పటి నుంచే వాళ్ళు మిగతా చోట్ల కూడా కమిటీలు పెంచుకోవడం, కమిటీ దండకారణ్యంతో పాటుగా ఇది రాష్ట్రాలకు కూడా కొన్ని పార్టీలను అయితే విస్తరించడం అయితే జరిగింది. అసలు తాడిమెట్ల దాడి చెప్పండి. తాడిమెట్ల దాడి ఎందుకంటే అక్కడ నేను రిపోర్టింగ్ చేశాను. నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూమింగ్కి వచ్చినటువంటి పార్టీస్ని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది. ఒక కొండ ప్రాంతంలో నుంచి అయితే వాళ్ళు మావోయిస్టులు అయితే అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ రోజు. అసలు అప్పుడు ఎలా జరిగింది అనే దాన్ని కూడా కొంతమంది స్థానికులు కూడా నోరైతే మెదపలేదు, అసలు ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ సేదతూరుతున్నటువంటి పార్టీ మీద అయితే అప్పుడు అయితే అటాక్ చేయడం అయితే చేశారు. దాన్ని అటాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మావోయిస్టులు కూడా చనిపోయారు, దాదాపు ఒక 7గురు. వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా అప్పుడు పార్టీ కూడా రిలీజ్ చేసింది. ఆ తాడిమెట్ల ఘటన తర్వాత కూడా ఆ ఊరికి వెనక వైపు తాడిమెట్లలో కూడా జరగలేదు. ఇటు తాడిమెట్ల
పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, ఆ మధ్యలోనైతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది యాక్చువల్గా తాడిమెట్లకు సంబంధించిన ఊరు అయితే కాదు అది. పక్కన ఇంకొక ఊరు అనేది వస్తుంది, ఆ ఊరుకి మధ్యలో అది అటాక్ అయితే జరిగింది. అప్పుడు అది పెద్ద దాడి, అది చాలా పెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే మావోయిస్ట్ పార్టీ అని అంటేనే ఒక భయం గొలిపే పరిస్థితి అయితే ఆ సమయంలో అయితే కలిగిందనేది అక్కడ ఉన్న స్థానికులు అయితే మనం రిపోర్టింగ్ చేసిన క్రమంలో అయితే చెప్పడం అయితే జరిగింది. 2006, 2016, 2026 అంటే 2024 నుండి క్రమేపీ తగ్గింది, కానీ 2024 వరకు ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా కవర్ చేశారు మీరు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఆ గుర్తుండిపోయిన సంఘటనలో వచ్చిన ఛాలెంజ్ చెప్పండి. 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మనం ప్రతి ఏడాది కూడా పోలీస్ అమరవీరుల క్రమంలోని ఒక పోస్టర్ మనం చూస్తుంటాం. ప్రసాద్ బాబు అని, కర్ణం ప్రసాద్ బాబు అని ఒక మన సిఐ అతను సిఐ స్థాయి ఉద్యోగి. అతను ఇదే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి జస్ట్ ఒక 3-4 kmలోనే అక్కడ ఒక కౌరుగట్ అని గ్రామం ఉంటుంది. అప్పుడు అక్కడ మావోయిస్టులు KKW టీం మొత్తం ఉంది, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ టీం మొత్తం ఉంది. ఆ టీం ఉందనేసి వీళ్ళు కూమింగ్కి వచ్చారు. ఆ రోజు కూమింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మావోయిస్టులు తారసపడటం, వీళ్ళు ఎన్కౌంటర్ కూడా జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో కూడా 9 మంది మావోయిస్టులు కూడా చనిపోతారు. ఆల్మోస్ట్ అక్కడ టీం మొత్తం కూడా అయిపోతుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళేట క్రమంలోని RSI వీళ్ళు హెలికాప్టర్ ఎక్కే క్రమంలోని వాళ్ళు మావోయిస్టులు అటాక్ చేస్తారు. వీళ్ళ RSI ఉన్నటువంటి బృందం మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మీరంతా వెళ్ళిపోండి, మీరంతా ఎక్కేయండి పైకి అని చెప్పని అతను ఎక్కేయడం, వాళ్ళని మిగతా వాళ్ళందరినీ హెలికాప్టర్ ఎక్కించడం జరుగుతుంది. జరిగిన క్రమంలోనే ఈ మన వరప్రసాద్ బాబు అని మాత్రం అక్కడే ఉండిపోతారు. ఆయన ఉండిపోతుంది, అతన్ని వీళ్ళు మావోయిస్టులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం మనకు 2 days తర్వాత మాకు చెర్లకి ఒక ప్రెస్ నోట్ వస్తుంది. ఇట్లాగా ఇట్లాగా అతను దొరికిపోయారంట అని చెప్పని ఒక సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది, దాన్ని మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని చెప్పని ఒక లెటర్ కూడా వదులుతారు. అప్పుడు ఆ ఏరియాకి సంబంధించినటువంటి టీమే అప్పుడు కూడా చేసింది, పామిడి ఏరియా కమిటీ కావచ్చు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు బాడీ తేవడానికి కూడా అసలు ఆ బాడీ ఎక్కడుందో కూడా తెలీదు, పలానా కౌరుగట్టు అడవుల్లో ఉంది, మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని సవాల్ విసురుతారు. అప్పుడు SP రంగనాథ్ గారు ఉన్నారు, అప్పుడు చర్లాసి SIకి అయితే దోమల రమేష్ గారు అని ఉంటారు. ఆయన నేను పడుకుంటాను, మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని ఎలాగే తీసుకురావాలి, ఎట్లయినా మీరే వెళ్ళాలి అని చెప్పని పాపం ఆయన చాలా అడుగుతారు. అడిగిన క్రమంలోనే సరే వెళ్తామని చెప్పని ఒక 6 అయితే బయలుదేరుతాం. మాకు అంతా భోజనాలు అంతా ఏర్పాటు చేస్తారు. మేము ఈ ప్రాంతానికి రావడానికి మాకు 6-7 hours పడుతుంది. రోడ్ లేదు, ఏమీ లేదు. మేము అక్కడికి వచ్చి ఆ కౌరుగట్టు అనే గ్రామంలోనే ఆ బాడీని ట్రేస్ అవుట్ చేస్తాం. వెళ్ళిపోయి మళ్ళీ పలానా దగ్గర డెడ్ బాడీ ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ తెల్లారి మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని మళ్ళీ జనాల సమక్షంలోనే, అప్పటికే డెడ్ బాడీ మొత్తం కూడా పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం చెర్ల పోలీస్ స్టేషన్లో SP గారు వాళ్ళకి అప్పచెప్తాం. అప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు ఆ నివాళులంతా అర్పించిన తర్వాత ఆ బాడీని అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు. అప్పుడు ఎక్కువగా మేమే దాన్ని లీడ్ చేసాము. ఆ డెడ్ బాడీ తీసుకురావడంలోనే డెడ్ బాడీ తీసుకురావడంలో మీరు లీడ్ చేశారు, కానీ మీకు కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది, మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారట కదా సంఘటన. అది ఎప్పుడంటే కిడ్నాప్ అనేది కాదు, అది మన పూవర్తి క్యాంపు పెట్టిన క్రమంలోనే, మీకు పూవర్తి ఫస్ట్ ఆపరేషన్ కగర్ తర్వాత పూవర్తి గ్రామంలోని క్యాంప్ ఏర్పాటు చేస్తారు, జస్ట్ మనం ఉన్న దగ్గరలోనే. అప్పుడు మేము వెళ్తుంటే మావోయిస్టులు ఇక్కడే మామూలుగా లంచ్ భోజనంలో వండుకుంటున్నారు మధ్యాహ్నం పూట. మమ్మల్ని అక్కడ ఆపుతారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడిగేసరికి మేము పలానా ప్రెస్ అని ముందు ID కార్డులు ఇస్తాను, ID కార్డు కూడా ఇస్తాను, అందరికీ ID కార్డులు ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము లోపలికి వెళ్ళి వస్తామని చెప్పని మమ్మల్ని ఒక దగ్గర ఆపుతారు. ఆపి మేము అక్కడే భోజనాలు వండుకుంటాం. వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 గంటలకు ఆపుతారు మమ్మల్ని. ఆపిన తర్వాత మా పేర్లు ఎవరెవరు వచ్చారు, మా ఐడెంటిటీ కార్డులు, మా ఆధార్ కార్డులు మొత్తం పట్టుకొని వెళ్ళి, అప్పుడు టీం ఎవరున్నారంటే మన దామోదర్ ఉన్నాడు, అక్కడ ఛత్తీస్గఢ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పుడు పూవర్తి క్యాంపు పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల నక్సల్స్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చేసారు. ఈ టీమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరెవరు వచ్చారు ఏంటనేసరికి మేము ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి పలానా వీళ్ళు పత్రికలు వచ్చారని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఏంటని మళ్ళీ ఒక లెటర్ పంపించారు. అంటే మేము పలానా జగురుకొండ వెళ్తున్నాను మా రిపోర్టర్ ఒక అతను చెప్తారు, ఆ తర్వాత మరి కొంతమంది పూవర్తి వెళ్తున్నామని కూడా చెప్తాం, రాసి పంపిస్తాం ఆయనకి ఏమిటనేది. అప్పుడు ఆయన కూడా ఒక లెటర్ పంపిస్తారు, మీరు ఎందుకు వచ్చారు ఏంటో మాకు తెలుసు, కానీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా వార్తలు కవర్ చేయండి, మీరు పూవర్తి వెళ్తున్నారని మాకు తెలుసు అని చెప్పిన దామోదర్ మళ్ళీ ఒక లెటర్ పంపిస్తారు. అప్పటికి సమయం ఎంత అయిపోద్ది అంటే ఈవినింగ్ 5 అయిపోతుంది. అయితే మా బండ్లు వేసుకెళ్ళిన ఒక 2 బళ్ళు ఆగిపోతాయి, మా ఐడెంటిటీ కార్డులు మొత్తం అందులో ఉంటాయి. మేము ఇటు వెళ్ళలేము అటు వెళ్ళాము, ఎందుకంటే దారి మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పటికే మొత్తం పార్టీస్ అన్ని తిరుగుతున్నాయి, అటు మావోయిస్టుల పోలీసులు ఎవరికి తెలియని పరిస్థితుంది.
మేము ఎటు వెళ్ళాలన్నా 3-4 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పని మేము ఆ రోజు నైట్ ఇక్కడే పడుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలోనే లాస్ట్ టైం ఎన్కౌంటర్ జరిగిన ఉద్దమ్ సింగ్ వస్తాడు అక్కడికి. ఆయన వచ్చి మీరు చెర్ల నుంచి వచ్చారంటగా ప్రెస్ అని మమ్మల్ని అడుగుతారు. ఆయన అవును మేమే వచ్చామని చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన కొద్దిసేపు వెపన్ ఉంటుంది ఆయనకి. మీరు ఒక 5 days ఇక్కడ ఉండాలి అంటాడు ఆయన. ఎందుకు అని మేము అడుగుతాం. అంటే మీరు లేదు మీరు ఉండాల్సి వస్తుంది అన్నారు. అంటే మన మిత్రులు అన్నారు కదా, మేము 5 days కాదు 10 days అయినా మేము ఇక్కడ ఉంటాం, మరి మేము ఇక్కడ ఉంటే మాత్రం మా గ్రేహౌండ్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. గ్రేహౌండ్స్ వస్తే మరి మీకే ఇబ్బంది అని అంటే ఆయన కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకొని వైర్లెస్ సెట్లు ఎవరితో మాట్లాడిన తర్వాత సరే మీరు వచ్చేయండి అనేసరికి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాకు దామోదర్ ఒక లెటర్ పంపుతాడు. మీరు పువర్తి వచ్చారని తెలుసు, మీరు ఏదైనా కానీ జెన్యున్గా వార్తలు ప్రజెంట్ చేయండి అని చెప్తే అని మమ్మల్ని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కానీ మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటాం మేము. ఆ రోజు నైట్ మాకు వాళ్ళంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. మా బాబు టాబ్లెట్స్ కూడా అందరికి ఇస్తారు. పాపం చాలా బాగా చూసుకుంటారు. అప్పుడు ఆ నైట్ మేము అక్కడే పడుకుంటాం. అదొక మెమొరబుల్ మాకు, అదొక పెద్ద టాస్క్ కూడా. విషయం ఏంటంటే ఆ రోజు కూడా మేము బట్టలు కొనుక్కుంటాం సంతలో. ఇదే సాటర్డే సంత జరుగుతుంటుంది. చాలా మంది చూసుకొని వీళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, వీళ్ళు నక్సల్ సాపేర్చారని చెప్పని ఇక్కడ స్థానికులు మన ఫ్యామిలీస్ చెప్పేస్తారు. అక్కడ వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. మీ ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే వీళ్ళు ఏమంటారు, మేము ఒక పాయింటే చూపిస్తాం, మీరు ఆ పాయింట్కి వస్తేనే మీకు సిగ్నల్ ఉంటుందని చెప్తారు. మేము ఎటు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక టెన్షన్ పడుతుంటారు. మేము ఎట్లయినా చూసుకొని ఒక నైట్ 10కి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర సిగ్నల్ చూసుకొని ఒక్కొక్కరం ఫ్యామిలీకి చెప్పుకున్న తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళకి టెన్షన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మార్నింగే మళ్ళీ మేము పువర్తి వెళ్తాం. పువర్తి 7కి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయి 9 కల్లా పువర్తి వెళ్ళిపోతాం. పువర్తి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మమ్మల్ని ఆపుతారు. మీరు నైట్ ఎక్కడ ఉన్నారు ఏమిటి అని అడిగితే విషయం అంతా చెప్తాం. సరే కవర్ చేసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అదంతా మేము కవర్ చేస్తాం. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. మాతో ఉన్నటువంటి 4-5 టీము విడిపోయి హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆమె వేరే గుట్టల్లో ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అటు వెళ్ళొద్దు, అటు మా మీద అటాక్ చేయడానికి మావోయిస్టులు రెడీగా ఉన్నారు, మీరెందుకు అటు వెళ్తున్నారు అని చెప్పని వీళ్ళు అంటారు. వీళ్ళు తెలియకుండా అటు వెళ్ళిపోతారు. ఇక్కడ మమ్మల్ని సతాయిస్తుంటారు. మీ టీం ఏమైపోయింది, మీరు కవర్ చేసుకున్నారు కదా అని. అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. వీళ్ళు ఏమంటారంటే ముందు ఇప్పుడు ఫైరింగ్ జరుగుతుంది, వాళ్ళని మేము డ్రోన్లు ఎగిరేస్తాము, వాళ్ళని పట్టుకొని వచ్చి వీళ్ళని పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే మేము జేగురుకొండ నుంచి వస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఉంటే 6 టీము వీళ్ళకి వచ్చి వీళ్ళని అడవిలోని అటాక్ చేస్తారు పోలీసులే. మీరు వెళ్ళిపోమంటే ఇటు ఎందుకు వచ్చారనేసరికి బై లక్గా అందులో ఉన్నటువంటి మన రిపోర్టర్కి అక్కడ ఉన్నటువంటి లీడ్ చేసే టీము వాళ్ళు పరిచయం. ఓహో మీరు పలానా కదా అని చెప్పి ఆయన వైర్లెస్ సెట్లు చెప్పించి మీరు వెళ్ళిపోండి, మీ టీం అలా వెళ్ళిపోయింది అంటే మేము జేగురుకొండ నుండి వస్తాం, వీళ్ళు ఎలా వెళ్ళారో అలాగ వస్తారు. అప్పుడు మళ్ళీ పూజర్ కాంకేర్లో కూడా మళ్ళీ చాలామంది మావోయిస్టులు వస్తారు. ఆ రోజు అక్కడ మన వాళ్ళు మళ్ళీ భోజనాలు పెట్టిస్తారు వీళ్ళకి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీరు దామోదరం చూశారు, ఇంకెవరైనా చూసారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? ఆజాద్ అని కూడా కలిసాము అప్పుడు. కొమ్మూరు సాంబయ్య ఆయన మమ్మల్ని రమ్మన్నారు ఒకరోజు, ఒక 7 వెళ్ళాం. ఫారెస్ట్లో చాలా థిక్ ఫారెస్ట్, మమ్మల్ని తీసుకెళ్లారు ఒకరోజు. ఆయన దగ్గర కూడా వెళ్ళిన రోజున వాళ్ళు మాకు భోజనం. ఈ ప్రయాణంలో అంటే ఇటువైపు పోలీసులు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వెళ్ళేది కొన్ని ఉంటాయి, పార్టీ వైపు ఉంటాయి, న్యూట్రల్గా ఉంటాయి. మీ డ్యూటీ కానీ మన అందరి డ్యూటీ. పోలీసులు కూడా మీకు పనిగా అవసరం కాకుండా కొంచెం అనుమానం పడుతుంటారు. మావోయిస్టులు అనుమానం పడడం కూడా తప్పేం లేదు. ఈ రెండింటి మధ్య నలిపారు ఎప్పుడైనా? చాలాసార్లు. అంటే నేను బేసికల్గా ఆంధ్రజ్యోతిలో ఐటమ్స్ రాస్తుంటాను కదా, నేను చాలా ఐటమ్స్ రాశాను పశువుల దందాల మీద, నక్సల్స్ దాని మీద. అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వీళ్ళు ఫారెస్ట్లోని ఒక జేసీబీని పట్టుకెళ్తారు. దాని మీద నేను రాస్తాను, అన్నలకు కోపం ఓనర్లకు శాపం అని ఆర్టికల్ రాస్తాను ఆంధ్రజ్యోతిలో. దానికి వీళ్ళు నా మీద ఫైర్ అయిపోతారు. ఫోన్ చేయండి అని చెప్పి నాకు కాల్ చేస్తారు. ఫోన్ చేసి అది మేము చేయలేదు, అది ఛత్తీస్గఢ్ వాళ్ళు చేశారు, మీరు మా మీద ఎలాగ రాస్తారని చెప్పని నా మీద చాలా గొడవ పెడతారు. సాంబయ్య వీళ్ళు, ఆజాద్ అన్న వీళ్ళంతా గొడవ పెడతారు. అప్పుడు నేను సంబంధించుకోవడం జరిగింది. ఆ తర్వాత పశువుల రవాణా ఒకటి జరుగుతుంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా పశువులు తీసుకొచ్చుకొని అమ్ముతుంటారు. వాటి మీద చాలా కథనాలు రాసిన. అప్పుడు కూడా నాకు ఒత్తిళ్ళు వచ్చినాయి. అటువైపు అట్లా మావోయిస్టులు కాకుండా పోలీసుల వైపు నుంచి ఎలా ఎదుర్కొన్నారు? పోలీసులు ఎప్పుడు 24 hours నిగానే. నేను ఎప్పుడన్నా ఫారెస్ట్ లోకి వెళ్తున్నా కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పటం, వెనక్కి వచ్చేయమనటం, అట్లాగే చాలా సందర్భాలు ఉన్నాయి. నన్ను అనుమానించి నక్సల్స్కి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అని కూడా వీళ్ళు అనుమానించిన ఘటనలు అయితే చాలా ఉన్నాయి. అంటే 2006 నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను కాబట్టి మనం ఏంటంటే చాలా మందికి కొంత అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేని అధికారులు కూడా తర్వాత వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ 2006 నుండి 2020 వరకు చూసారు. అడవిలో ప్రతి అడుగు మీకు, ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి ప్రాంతం మీకు
పట్టుంది కాబట్టి ఆపరేషన్ కగారు ముందు దండకార్యం ఎలాగుంది, ఆపరేషన్ కగారు తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లోని మావోయిస్టుల వల్ల ఆదివాసీలు లబ్ధి పొందిన ఘటనలు ఉన్నాయి, వాళ్ళకి మేలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల వల్ల వాళ్ళకి చెడు జరిగింది ఉంది, వాళ్ళు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ కగారు వచ్చిన తర్వాత నక్సల్స్ ప్రభావం అయితే 99% అయితే తగ్గిపోయింది. ఇప్పుడు ఆ కగారు తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఇప్పుడు అంచనా వేసే పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలోనైతే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మా లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో మనం అనుకుంటున్నాం. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఈ ప్రాంతం హిడ్మాకి బాగా పట్టు ఏరియా. హిడ్మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ సూపర్ అంటారు, ఆయన చేసిన ఎలాంటి కార్యక్రమాలు? హిడ్మాని అయితే నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు, కానీ ఈ లాస్ట్ టైం మీట్ అవ్వాలని ట్రై చేశాను. నేను ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నం చేశాను. మనకు ఒక 15 days ఆగండి ఇంటర్వ్యూ అని కూడా మనకు సమాచారం వచ్చింది, కానీ ఈ లోపల ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసీలకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడు అని అయితే చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకు రక్షణగా. హిడ్మా చెప్తే అది వేదం, అతను దేనికైనా మనకు హెల్ప్ చేస్తాడు అనేది కూడా ఒక ఉంది, పేరైతే ఉంది. ఆ ప్రాంతంలోనే చాలా ప్రాంతంలో అడగటం జరిగింది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రాంతం పక్కనే కటకం సుదర్శన్ స్తూపం అది ఆయన కట్టించాడు. ఇక్కడ కటకం సుదర్శన్ కరోనా టైంలో చనిపోవడమే జరిగింది. ఆ తర్వాత అతని గుర్తుగా అయితే మనం చూస్తున్నాం కదా, అదే స్తూపం అయితే ఆయన కట్టించడం జరిగింది. 2021 మార్చి 21 అనుకుంటా మేబీ ఆయన చనిపోతారు. అప్పుడు దగ్గరుండి అది హిడ్మాని ఇది కట్టించాడు. ఇదంతా చాలా పెద్ద స్తూపం. ఓకే, అందరు చనిపోయిన అమరుల కుటుంబాలకు ఆదుకోవడం కాకుండా వాళ్ళ తరఫున స్తూపాలు కట్టించిన హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద స్తూపం కట్టారు ఇక్కడ. లేదు, అలాంటిది ఏం లేదు. అసలు స్తూపాలు ఎక్కడ కూడా కట్టలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర బలగాలు కూడా అసలు ఎక్కడెక్కడ స్తూపాలను కూడా ఉంచడం లేదు. టోటల్ ఆల్మోస్ట్ అన్నింటినీ కొలాప్స్ చేస్తారు. దండకార్యంలో మావోయిస్టు పార్టీ డెవలప్ అవ్వడానికి, అప్పర్ హ్యాండ్ అవ్వడానికి హిడ్మా కారణం అంటారు. పార్టీ తగ్గిపోవడానికి కూడా హిడ్మా కారణం అంటారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఆపరేషన్ కగారు రావడానికి మెయిన్ కారణం హిడ్మానే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను హిడ్మా మీద చాలా కథనాలు రాశాను. దాదాపుగా ఒక 20 నుంచి 30 కథనాలు రాసి ఉంటాను నేను ఆంధ్రజ్యోతిలోని. మెయిన్ హిడ్మా రోల్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అంటే తెర్రంలోని ఒక ఇన్సిడెంటే దీనికి ఉదాహరణ. ఆ తెర్రానికి ఒక పార్టీ వీళ్ళంతా కుమ్మింగ్కి వస్తారు. అప్పుడు వాళ్ళని కరోనా వచ్చిందని గ్రామం అంతా ఖాళీ చేయిస్తాడు హిడ్మా ఖాళీ చేయించి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు 22 మంది చనిపోతారు జవాన్లు. చాలామంది ఆ ఘటన అయితే కలిచివేస్తుంది. ఇలాంటి ప్రాంతంలోనే మొత్తం బాడీస్ని పడిపోయి ఉంటాయి. ఒక జవాన్ కూడా కిడ్నాప్ చేస్తారు. ఆ ఘటన అప్పుడే కేంద్ర ప్రభుత్వం భారీగా సీరియస్ అయిపోయింది. అంటే ఈ మావోయిస్ట్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు చేస్తున్నారని అప్పటి నుంచి ఆపరేషన్ కగారు అయితే స్టార్ట్ అయింది అని అయితే మనకున్న సమాచారం. ఆ మావోయిస్టు పార్టీ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలోని పామిడి అడవులు కావచ్చు, ఈ అబ్బుజ్మోడ్ కావచ్చు, ఈ ప్రాంతంలోని హిడ్మా దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడో, అతను మాట చెప్పి ఎంతమంది మావోయిస్టులు జాయిన్ అయ్యారు, ఎంత దాడులు చేశారు పోలీసుల మీద, ఇదంతా హిడ్మాతోనే కారణమైంది. అలాగే డౌన్ఫాల్ అవడానికి కారణం కూడా ఆ తెర్రం ఘటన అనేది మనం అయితే పూర్తిగా చెప్పుకోవచ్చు. ఆ ఘటన తర్వాతనే ఆపరేషన్ కగారు అయితే రూపురేఖలు అయితే వచ్చాయి. ఈ డ్రోన్ వ్యవస్థ పెట్టుకోవడం, నిఘా వ్యవస్థను పెంచుకోవడం. దాదాపుగా 2021 అనుకుంటా ఇన్సిడెంట్ జరిగింది ఆ తెర్రం ఘటనలోని. ఆ ఘటన తర్వాత నుంచి అంతా ప్లాన్ చేసుకొని దాదాపు 2 years తర్వాత అయితే మీకు ఆపరేషన్ కగారు అయితే స్టార్ట్ చేశారు. ఎవరి వల్ల రేజ్ అయిందో వాళ్ళ వల్లనే మావోయిస్ట్ పార్టీ డౌన్ అయింది. మొత్తం మీద తీసుకుంటే ఆపరేషన్ కగారు సక్సెస్ అయింది గవర్నమెంట్ చెప్తుంది. చాలా మంది బయటకు వచ్చారు, సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, డివిజన్ కమిటీ కానీ. ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనైతే కొంతమంది అక్కడక్కడ ఉన్నారని అయితే చెప్తున్నారు. కానీ మెయిన్ లీడర్ అయితే లీడ్ చేసే నాయకులు అయితే ఎవరు లేరు. కాకపోతే ఇంకా సాయుధ పోరాటం నమ్ముకొని ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం చిన్న చోటమోటా నాయకులు మాత్రం ఈ ప్రాంతంలో ఉన్నారని అయితే తెలుస్తుంది. మరి మ్యాక్సిమం ఒక 50 నుంచి 60 మంది ఉన్నారని అయితే ఇంటెలిజెన్స్ నుంచి కూడా అందుతున్న సమాచారం. మనం కూడా గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ కానీ మావోయిస్టుల సంబంధించినటువంటి కదలికలు మాత్రం ఎక్కడ మనకైతే కనిపించడం లేదు ప్రజెంట్. ఫైనల్గా చెప్పండి మరి, ఆపరేషన్ కగారు తర్వాత ఈ పార్టీ దండకార్యంలో మావోయిజం అనేది వినిపిస్తుందా?
వినిపించదా? ఇప్పుడున్న పరిస్థితిలోనే మావోయిజం అనేది వినిపించకపోవచ్చు. అంటే ఎందుకంటే క్యాంపులు ఉన్నంత వరకైనా, క్యాంపుల తర్వాత కూడా క్యాంపులు ఉన్న తర్వాత కూడా మావోయిస్టు పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా మావోయిజం తిరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా దీన్నే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పటికీ ఆపరేషన్ కగారు వల్ల ఈ క్యాంపులు పెట్టారు. 5 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఉంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను. ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇంకో 1 year వరకు బలగాలు ఉంచుతాం, ఆ తర్వాత వాళ్ళని తొలగిస్తామని చెప్తుంది. అలాంటి పరిస్థితులను వాళ్ళని తొలగిస్తే మళ్ళీ అక్కడక్కడ ఉండే ఆ భావజాలం ఉన్న వాళ్ళు మళ్ళీ మావోయిస్టు పార్టీకి ఆకర్షితులు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అనేది నా అభిప్రాయంగా అయితే నేను చెప్పగలుగుతాను.